అంటే మీరు ఉదాహరణంగా ఉంటుంది అంటున్నారు కదా, మీ తర్వాత వచ్చిన సభాపతులు ఆ విధంగా చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే అటు ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణ తీసుకోవచ్చు, మీ హయాంలో కండువాలు కప్పుకోలేదు, కేవలం మద్దతు ఇచ్చేవారు, క్లోజ్గా ఉండేవారు, మద్దతు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బహిరంగంగా కండువాలుగా కప్పుకొని ఆ కుర్చీల నుంచి ఈ కుర్చీలోకి, ఈ కుర్చీలో ఆ కుర్చీలోకి వెళ్ళిపోతున్నారు. ఏపీలో 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి కండువా కప్పేసుకున్నారు. టీఆర్ఎస్లో అటు టీడీపీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళంతా కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు, గులాబీ కండువాలు కప్పుకున్నారు. అయినా కూడా ఎలాంటి చర్యలు లేవు, విప్పుంధీకరించాలంటూ అన్నీ ఉన్నా కూడా ఎలాంటి చర్యలు లేవు. అంటే దీని మీద మీరేమో ఒక మాజీ స్పీకర్గా మీరేమంటారు? ఇప్పుడే చెప్పాను కదా, ఈ 10th షెడ్యూల్లో ఈ మార్పు తీసుకొచ్చినప్పుడు ఏదైతే పార్లమెంట్లో చట్టం పెట్టినప్పుడు దాంట్లో కారణాలని చెప్తారే, ఆ కారణాలకు భిన్నంగా ఉంది ఈరోజు దేశ రాజకీయ వాతావరణం. మీరు పార్లమెంట్ నుంచి మొదలు పెడితే గ్రామీణ ఎంపీటీసీ లెవెల్, గ్రామ పంచాయతీ మండల్ వ్యవస్థ నుంచి కూడా ఈ విధంగా జరుగుతున్నాయి. చట్ట మార్పిడి అనేది అందరికీ ఉంటుంది, పార్లమెంట్ మెంబర్కి, ఎమ్మెల్యేకు, కిందున్న జిల్లా పరిషత్ మెంబర్ కూడా ఉంటుంది. కానీ కింది నుంచి మీ దాకా పూర్తిగా దీనికి భిన్నంగా వ్యవహారం ఈరోజు జరుగుతుంది. ఇది పార్లమెంటరీ డెమోక్రసీకి ఇది మంచిది కాదు. దీనిపై ఆలోచించే సమయం ఇప్పుడు వచ్చాది. ఎందుకంటే పూర్తిగా పవర్ సెంటర్డ్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఎటు అధికారం ఉంటే అంతా అట్టే వెళ్ళిపోవటం. మీరు యాంటీ డిఫెక్షన్ చట్టం కానీ ఇవన్నీ కూడా దాన్ని అసలు లెక్కలో తీసుకొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే దీనికి ఏం చేయాలి ఈరోజు? నా ఒపీనియన్లో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, కేంద్రంలో పార్లమెంట్లో దీనిపై ఈ యాంటీ డిఫెక్షన్పై ఏదైతే జరుగుతున్న వ్యవహారాలు ఉన్నాయో దీన్ని ఆజ్మాయిష్ చేయడానికి, మళ్ళీ మార్పులు చట్టంలో తీసుకురావడానికి కేంద్ర పార్లమెంట్లో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ఉంటే ఇవాల్వ్ అవుతున్నాయి కదా, యాంటీ డిఫెక్షన్ని ఎలా తప్పికొడుతూ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో ఇవన్నీ కూడా చట్టంలో తీసుకురావడానికి తప్పనిసరిగా పార్లమెంట్లో ఒక కమిటీ ఉండాలి. అండ్ దీనిపైన యాంటీ డిఫెక్షన్పై మళ్ళీ ఒక చర్చ జరిగే అవకాశం ఈరోజు ఉంది. అటువంటి వాతావరణం ఈరోజు ఉంది. సో డెఫినెట్లీ పాలిటీ అంటే అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మేము ఉండొచ్చు, రేపు మీరు ఉండొచ్చు అధికారంలో, కానీ ఈ యాంటీ డిఫెక్షన్ అనేది పార్లమెంటరీ డెమోక్రసీ స్ఫూర్తికి భిన్నంగా ఉంది. సో వీ హ్యావ్ టు ఫైట్ దిస్ మెనన్స్ అండ్ దీనిపైన ఆల్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దే ఒపీనియన్. వారి అభిప్రాయాలను తప్పనిసరిగా దీనిపై స్పష్టంగా చెప్పే సమయం ఈరోజు వచ్చాది. Hi, this is Suresh Reddy, former speaker. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.